ఫంక్షన్ హాల్లో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు అంగన్వాడీలు పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. అంగన్వాడీలు బాలామృతం పిండితో చేసిన వివిధ రకాల ఫలాహారాల ప్రదర్శనను ఎమ్మెల్యే రుచి చేసి అభినందనలు తెలియజేశారు. అలాగే ఎమ్మెల్యేను సిడిపిఓ శారదాంబ సన్మానించి సత్కరించారు. అనంతరం అంగన్వాడీ ప్రాజెక్టు కార్యదర్శి మేకల హైమావతి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో తమకు ఎలాంటి గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ 206 అంగన్వాడీ కేంద్రాల సమస్యలను ఎమ్మెల్యేకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలో అన్ని సమస్యలను పరిష్కరిస్తామని, అలాగే పుట్టిన బిడ్డకు మొదటి గంటలోనే తల్లిపాలు ఇవ్వాలని సూచించారు. పోషకాలతో కూడిన శక్తినిచ్చే తల్లిపాలు 2 సంవత్సరాల వరకు ఇవ్వొచ్చని, వాటిపై ఎటువంటి అపోహలు వద్దన్నారు. సృష్టిలో తల్లిపాలకు మించిన అమృతం లేదని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా గర్భిణీలకు పౌష్టికాహారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఆకుతోట రమేష్, నాయకులు, కార్యకర్తలు, అంగన్వాడీ సూపర్వైజర్లు మనీషా సింగ్, హేమలత, అంకమ్మ తదితరులు పాల్గొన్నారు. వెంకయ్య గారిని వేదిక అలంకరించవలసిందిగా ప్రభుత్వము నిర్ణయించింది. ప్రతి దగ్గర ఈ తల్లిపాల విశిష్టతల గురించి, తల్లిపాల ప్రయోజనాల గురించి, బిడ్డకి తల్లికి ఏ విధంగా తల్లిపాల వల్ల ప్రయోజనాలు కలుగుతాయనే ఉద్దేశంతో మనకి ప్రతి అంగన్వాడీ సెంటర్లో జరుపుకోమని చెప్పారు. ఈరోజు ప్రాజెక్ట్ లెవెల్లో జరుపుకుంటున్నాము. ఈ ప్రాజెక్ట్ లెవెల్లో జరుపుకునేదానికి మన ప్రియతమ నాయకురాలైనటువంటి మన ఎమ్మెల్యే గారిని పిలవడం జరిగింది. ఈ తల్లిపాల విశిష్టతల గురించి మేడం గారు ఒక 4 మాటలు మాట్లాడారు. కానీ స్కూల్ మనకి స్కూల్ రూమ్స్ కానీ అవన్నీ చాటుగా 68 ఉన్నాయి. రెంటెడ్ బిల్డింగ్ 47 చేస్తూ ఉన్నారు. ఒక చిన్న విషయం నేను చెప్పదలుచుకున్నాను. ఈ మధ్యనే నిన్ననే మన ఎమ్మెల్యే గారు ఒక అంగన్వాడీ కేంద్రానికి తనిఖీ చేయడానికి వెళ్ళడం జరిగింది. అమ్మ, అక్కడ అంగన్వాడీ కేంద్రంలో 20 మంది పిల్లలు ఉంటే కనీసం 4 మాత్రమే అక్కడ కూర్చొని ఉన్నారు. ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి. మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇది ఒక ప్రతిష్టగా మంచిగా ఏర్పాటు చేయండి. నేను ఐడెంటిఫై చేసిన ఇంకొక రీజన్ ఏంటంటే, సిజేరియన్ కారణంగా తల్లి ఒక చోట బిడ్డ ఒక చోట ఉంటుంది. కాబట్టి మొదటి గంటలో పిల్లలకి తల్లి పాలు అందడం లేదనేది వన్ ఆఫ్ ద రీజన్స్. 4 రీజన్స్ చూసాను, దానిలో ఇది ఒక రీజన్ ఉంది. వీలైనంత వరకు, ఎందుకంటే అప్పులు పాలైన ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన దాన్ని పక్కన పెట్టి మీరు నిజంగా సూలూరుపేట అంటే ఒక బ్రాండ్గా చేసాము. నిజంగా చెప్పాలంటే ఏ విషయంలో కూడా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నేను ఒక జిల్లాలో అధ్యక్షులుగా పనిచేస్తున్నా. ఈ 3 మండలాలకి తెలియకపోవచ్చు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ పిల్లల్లో ఇమ్యూనిటీ పెరుగుతుంది. అది మీరు ప్రతి ఒక్కరికి చెప్పగలిగితే, అంటే సి సెక్షన్ అయినా నార్మల్ డెలివరీస్ అయినా బ్రెస్ట్ ఫీడింగ్ వెంటనే ఇవ్వచ్చు. ఆ విషయాన్ని కూడా మీరు ప్రతి ఒక్కరు తల్లికి చెప్పండి. అలాగే మనకు బ్రెస్ట్ మిల్క్ వల్ల చాలా యూస్ఫుల్ ఉంటుంది. అంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది, డిసీజెస్ ఏవి దగ్గరికి రాకుండా ఉంటాయి. దాంట్లో కార్బోహైడ్రేట్, ప్రోటీన్స్ అన్నీ వస్తాయి. కాబట్టి తల్లిపాలు చాలా శ్రేష్టం అన్న విషయం ప్రతి ఒక్కరు, అంటే మీకు అన్నిటి గురించి మీ క్లాసెస్ ఉంటాయి కాబట్టి మీరే పల్లెల్లో ఉన్న తల్లులకు అందరికీ మీరే చెప్పాలి. అలాగే కిషోర్ గారు చెప్పినట్టు బేబీ పొజిషన్ చాలా ఇంపార్టెంట్. దానివల్ల యాస్పిరేట్ అవుతారు. అంటే తల్లులు కొంచెం బతికించి బ్రెస్ట్ ఫీడ్ పడుకొని ఇవ్వడం వల్ల దానివల్ల పిల్లలు యాస్పిరేట్ చేసుకుంటారు. కడుపులోకి వెళ్ళాల్సింది లంగ్స్లోకి వెళ్తుంది. కాబట్టి బేబీ పొజిషన్ కూడా ఇంపార్టెంట్. తల్లులు కూడా సిట్టింగ్ పొజిషన్లో బ్రెస్ట్ మిల్క్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా మేబీ మీ అందరికీ తెలిసి ఉండొచ్చు.
ఇవన్నీ కూడా తల్లికి చెప్పగలిగితే, అంటే డెలివరీ అయిన ప్రతి తల్లికి చెప్పగలిగితే వాళ్ళకి తెలుస్తుంది. అండ్ 6 months వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్, ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ తప్ప ఇంకేది పిల్లలకి ఇవ్వకూడదు. అంటే తర్వాత నుంచి CDS ప్రోగ్రామ్ ఇచ్చింది, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీము. దీని ద్వారా మనకు పిల్లలు మోర్టాలిటీ గైడెన్స్ అన్నీ ఇస్తుంది. సో మీరు ఎడ్యుకేట్ చేయండి, మీ డ్యూటీస్ మీరు ప్రాపర్గా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.